అమిత్ షా నిన్న మీడియా చిట్చాట్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే వెళ్తుంది, 2029లో కూడా ఒంటరిగానే పోటీ చేస్తుంది అని క్లారిటీ ఇచ్చేశారు. బీజేపీ తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తే ట్రయాంగిల్ ఫైట్లో ఆ పార్టీ విజయవంతం ఎలా అవుతుందంటారు? తెలంగాణలో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని అమిత్ షా నిన్న మీడియా చిట్చాట్లో చెప్పారు. అంటే ఇప్పుడు రకరకాల స్పెక్యులేషన్లు వస్తున్నాయి. ఒకటి, బీఆర్ఎస్తో బీజేపీ ఏమైనా పొత్తు ఉంటుందా అసెంబ్లీ ఎన్నికల వరకు అని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చేస్తున్న వాదనదే. కానీ బీఆర్ఎస్తో పొత్తుంటే రాజకీయంగా నష్టం అవుతుందని బీజేపీ భావించింది. అందుకే ఆ రకమైన వాదన వచ్చినప్పుడల్లా ఖండిస్తుంది. ఈలోగా కొంతమంది బీజేపీ నాయకులే ఏం బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే తప్పేంటి అని బీజేపీ ఎమ్మెల్యేలే మాట్లాడడం మొదలుపెట్టారు. దాంతో ఈ స్పెక్యులేషన్ మరింతగా బలపడింది. అలాగే కవిత ఆరోపించింది బీఆర్ఎస్ కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తుందని. కేసీఆర్ అటాక్లో కూడా కాంగ్రెస్ 98% అంటే 2% బీజేపీని పైన అంటున్నారు. సో ఇలాంటివన్నీ ఈ స్పెక్యులేషన్లకు దారితీసింది. అందువల్ల మేము ఎవరితో పొత్తు పెట్టుకోమని చెప్పడం ద్వారా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న కాంగ్రెస్ నరేటివ్ను ఎదుర్కోవటానికి అమిత్ షా ఇచ్చే స్టేట్మెంట్. కానీ రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో అసలే పొత్తు పెట్టుకోమని చాలాసార్లు అన్నారు. లాస్ట్కి వచ్చారు, పొత్తు పెట్టుకోలేదా? అందువల్ల ఇలా మాట్లాడడం ఎన్నికలకు ముందు సహజం. ఎన్నిసార్లు చాలా ఏంటన్నమాట, అసలు టీడీపీకి మా డోర్స్ పర్మనెంట్గా క్లోజ్ అయినాయి అన్నారు అమిత్ షానే. మళ్ళీ ఎలా తెరుచుకున్నా, ఎవరు తెరిచారు? సో ఇలా ఇప్పుడు ఏడీఎంకేతో పొత్తు పెట్టుకోలేదు, విడిగా పోటీ చేశారు. మళ్ళీ తర్వాత వచ్చి ఏడీఎంకేతో కలిశారు. అందువల్ల రాజకీయాలు ఈ పొత్తులు సహజం. అయితే తెలంగాణకు వచ్చే వరకు 10 ఏళ్ల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక కేసీఆర్ వ్యతిరేక ఓటుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు మారి ఎవరైనా కలిసినా మంచిదే, కాంగ్రెస్ను ఓడించాలనే భావన ప్రజల్లోకి వస్తే అప్పుడు బీజేపీ పొత్తు పెట్టుకోవచ్చు. ఆ భావన ఇప్పటికీ రాలేదు. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పట్ల అసంతృప్తి ఉండొచ్చు, బీఆర్ఎస్ పట్ల కూడా అసంతృప్తి ఉంది. అలాంటప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదాన్ని ఊహించే బీజేపీ మళ్ళీ చెప్తుంది. ఈలోగా జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో అసలు బీజేపీ టీడీపీ జనసేనలతో కలిసి ఎన్డీఏగా ఏర్పడుతుందని ఈ మధ్య పవన్ కళ్యాణ్ తెలంగాణలో మీటింగ్ పెట్టే ప్రయత్నం చేశారు. అలాగే టీడీపీ ఏకంగా మేము తెలంగాణలో మళ్ళీ పూర్వవైభవం తెచ్చుకుంటామని మహానాడులోకే చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ఉంది కనుక తెలంగాణలో కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలతో ఎన్డీఏ మొదలవుతుందన్న స్పెక్యులేషన్ కూడా వచ్చింది. ఇప్పుడు అమిత్ షా వ్యాఖ్యలతో ఆ స్పెక్యులేషన్ కూడా పక్కకు పోయింది. అంటే బీజేపీ టీడీపీతో జనసేనతో కూడా తెలంగాణ వరకు కలవదు అని. ఎందుకంటే ఆ విషయంలో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే టీడీపీ జనసేనతో కలిస్తే తెలంగాణ సెంటిమెంట్ తిరిగి రగిలి అది బీఆర్ఎస్కి ఉపయోగపడుతుంది అనేది భావన కూడా. అందువల్ల బీజేపీ మొదటి నుంచి కూడా టీడీపీతో కలవాలంటే వెనుకాడుతూ వచ్చింది. 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న పార్టీ బీజేపీ. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ నుంచి టీడీపీ వెళ్ళిపోకముందే తెలంగాణలో బీజేపీ టీడీపీతో కటీఫ్ చేసుకుంది. అందువల్ల 2018లో కూడా కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకొని నష్టపోయింది. అందువల్ల ఇప్పుడు కూడా టీడీపీతో జనసేనతో ఆ సీమాంధ్ర మూలాలున్న పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో రాజకీయంగా ఏ రియాక్షన్ వస్తుందని బీజేపీలో ఆందోళన మొదటి నుంచి కూడా ఉంది. ఇప్పుడు అమిత్ షా బహుశా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని క్లారిఫై చేసినట్టుగా కనబడుతున్నారు.